నేను శ్రీకాకుళం జిల్లా రైడ్కి వెళ్ళినప్పుడు చాలా ప్లేసెస్ చూశాను. అందులో ఒక 4 ప్లేసెస్ ఈ వీడియోలో చూద్దాం. సాలిహొండం శ్రీకాకుళం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. 3వ శతాబ్దానికి చెందిన ఒక అద్భుతమైన ప్రదేశం ఇది. టికెట్ 20 రూపీస్. కొండపైకి వెళ్ళాలి. కొన్ని వందల సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ లో బుద్ధిజం ఉండేదంట. ఇక్కడ అద్భుతమైన పురాతన శిల్పాలు కూడా ఉన్నాయి. I didn't wanna see you when you came home, 'cause you always try to hurt me and that's so low. When I talk to you about it, you're in defense mode. Whoa, oh, 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 oh. How can we work on ourselves when you say no? Whoa, oh, oh, oh. I'll never go on like this, so don't you think you got me up, yeah. I can't seem to deal with this. You try so hard to pull me in. I'll never go on like this, so don't you think you got me up, yeah. I can't seem to deal with this. You try so hard to pull me in. బౌద్ధులు మెడిటేషన్ కోసం, ప్రశాంతత కోసం, ఇంకా ఎన్నో కారణాల వల్ల ఇలాంటివి కట్టడం జరిగింది. ఇలాంటివి ఆంధ్రప్రదేశ్ లో చాలా ఉన్నాయి. బౌద్ధుల యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే మోక్షం. అంటే మనిషి పుట్టడం మరణించడం ఇలా జరుగుతూ ఉంటుందంట. ఈ సైకిల్ ని ఎండ్ చేసి మళ్ళీ పునర్జన్మ లేకుండా చేసుకోవడం వీళ్ళ ఒక మెయిన్ మోటో. అంటే జన్మించిన తర్వాత ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఇవి కావాలి, అవి కావాలి, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇలా ఇవన్నీ ఉంటాయి. ఈ సైకిల్ నుంచి బయటికి రావడం వల్ల అల్టిమేట్ పీస్ఫుల్నెస్ అండ్ ఫ్రీడమ్ ఉంటుందని వీళ్ళ నమ్మకం. ఇక్కడ ఉన్న ప్రతి కట్టడం నీరు, నిప్పు, గాలి, భూమి ఏదో ఒక దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుందంట. ప్లేస్ అయితే చాలా బాగుంది. I didn't wanna see you when you came home, 'cause you always try to hurt me and that's so low. When I talk to you about it, you're in defense mode. Whoa, oh, 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 oh. How can we work on ourselves when you say no? Whoa, oh, oh, oh. I'll never go on like this, so don't you think you got me up, yeah. I can't seem to deal with this. You try so hard to pull me in. శ్రీకుర్మం శ్రీ మహావిష్ణువు కుర్మావతారంలో ఉన్న టెంపుల్ ఇండియాలో ఒకే ఒక టెంపుల్ ఉంది. అది శ్రీకాకుళం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో శ్రీకుర్మం అనే గ్రామంలో ఉంది. పూర్వం 1000 సంవత్సరాల క్రితం అనంగ భీమదేవ అనే రాజు కట్టించారంట ఈ టెంపుల్ ని. ఈ టెంపుల్ చుట్టూ ఉన్న లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఉన్న స్తంభాల మీద శాసనాలు రాసుంటాయి. అప్పట్లో ఈ టెంపుల్ లో ఎన్నో శాసనాలు దొరికాయంట. మెయిన్ గా ఇక్కడ 100కి పైగా నక్షత్ర తాబేళ్లు ఉంటాయి. క్యూట్ గా భలే ఉన్నాయి అసలు. ఈ నక్షత్ర తాబేళ్లు ప్రెసెంట్ రెడ్ లిస్ట్ లో ఉన్నాయి. అంటే అంతరించిపోతున్న వాటిల్లో ఇవి కూడా ఉన్నాయంట. శ్రీకాకుళంలో నైట్ ఇక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీకాకుళంలో టిఫిన్ చేసేసి బైక్ ఫుల్ ట్యాంక్ చేయించుకొని మిగతా ప్లేసెస్ చూడడానికి స్టార్ట్ అయిపోయాను. సంగమయ్య టెంపుల్ శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస అనే గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ బ్యూటిఫుల్ టెంపుల్. ఈ ప్లేస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇదే కొండ మీద బుద్ధిజం ఉంది, జైనిజం ఉంది, హిందూయిజం ఉంది. ఇలా 3 డిఫరెంట్ కేటగిరీస్ ఒకే ప్లేస్ లో ఉండటం ఎక్సలెంట్. అసలు కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది. లొకేషన్ అయితే నీట్ గా చాలా పీస్ఫుల్ గా ఉంది. ఈ టెంపుల్ కొండ లోపలికి ఉంటుంది. గుహలా ఉంది లోపలికి. చాలా బాగుంది ప్లేస్ అయితే.
ఈ టెంపుల్ దగ్గర నుంచి కొండ మీదకి వెళ్ళడానికి దారి ఉంటుంది. నిజంగా ఇక్కడ నుంచి వ్యూ అయితే మామూలుగా లేదు అసలు. I didn't wanna see you when you came home, 'cause you always try to hurt me and that's so low. When I talk to you about it, you're in defense mode. Whoa, oh, 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 oh. How can we work on ourselves when you say no? Whoa, oh, oh, oh. I'll never go on like this, so don't you think you got me up? Yeah, I can't seem to deal with this. You try so hard to pull me in. I'll never go on like this, so don't you think you got me up? Yeah, I can't seem to deal with this. You try so hard to pull me in. ఈ టెంపుల్ దగ్గరలో ఇసుకతో కట్టారు ఇది. I can't deal with no more lies. ముక్కలింగం అనే గ్రామంలో ఉన్న శ్రీ ముక్కలింగేశ్వర టెంపుల్. ఈ ప్లేస్ శ్రీకాకుళం నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. 9వ శతాబ్దంలో కట్టారంటే ఈ టెంపుల్ ని. వందల సంవత్సరాలైనా చెక్ చెదరకుండా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ టెంపుల్ చుట్టూ శివలింగాలు, అద్భుతమైన వరాహ శిల్పం కూడా ఉంది. ఇక్కడ ఉన్న స్తంభాల మీద శాసనాలు రాసుంటాయి. ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. డెఫినెట్లీ అందరూ విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. అప్పట్లో ఈ ఊర్లో జైనులు, బౌద్ధులు కూడా ఉండేవారంట. ఈ ఊరు పక్కనే బ్యూటిఫుల్ వంశధార రివర్ ఫ్లో అవుతూ చుట్టూ అందమైన ప్రకృతితో ఈ ఊరు చాలా బాగుంటుంది.